మీరు కూడా నాతో ఏకీభవించి వీరి ఉద్దేశముల కోసమే ప్రత్యేకంగా ప్రార్థించమనవి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండను గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఒకే దేవుడు కానీ ఒకే దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అన్నటువంటి ఆ దేవరహస్యాన్ని ఈరోజు ప్రత్యేకముగా కొనియాడుతూ ఉన్నాం. నిర్గమకాండంలో మరలా ద్వితీయోపదేశ కాండంలో మోషే ద్వారా దేవుడు తెలియచేసి ఉన్నాడు. ఇటువంటి దేవుడు ఎవరికైనా ఉన్నాడా? మండుచున్న పొదలో కనిపించినటువంటి దేవుడు, పిలవగానే పలికేటటువంటి దేవుడు, పిలవగానే పలికేటటువంటి దేవుడు, అందుబాటులో ఉన్నటువంటి దేవుడు. ఇటువంటి దేవుడు ఎవరికైనా ఉన్నారా? మనకు మాత్రమే ఉన్నాడు. ఆ దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. ఆ దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఇటువంటి దేవుడు ఎవరికైనా ఉన్నారా? అయితే ఆ దేవుని ఆజ్ఞలను మనము పాటించాలి. ఇంతగా ప్రేమిస్తూ మనకి ఇంతగా అందుబాటులో ఉన్నాడే ఆ దేవుడు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము పాటించాలి. అనేక సందర్భాల్లో పిలిస్తే ఏదో అంటూ ఉంటామే, కోత వేస్తే అందుబాటులో వినిపించేటటువంటి దూరంలో ఉన్నటువంటి దేవుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఎలా జీవించాలని చెప్పి ఉన్నాడు. మనందరికీ తెలుసు. పిలుస్తున్నాము కానీ ఆయన ఆజ్ఞల్ని పాటించడం లేదు. ఈ పండుగ సందర్భంలో పిలవగానే పలికేటటువంటి దేవుడికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఆయన యొక్క ఆజ్ఞలను పాటించినందుకు అనేక సందర్భాలలో పశ్చాత్తాపడుతూ ఆయన ఆజ్ఞల్ని పాటిస్తామని మాట ఇస్తూ ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోకాశలు క్షణికమేయని, లోకాశలు క్షణికమేయని తెలిసినంతలో శూన్యమైపోతిని. తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. గాలి తగిలి ఎగిరిపోవు పొట్టు వంటి ఆశతో ఈ లోక సంపదకై తహతహలాడి, గాలి తగిలి ఎగిరిపోవు పొట్టు వంటి ఆశతో ఈ లోక సంపదకై తహతహలాడి తిని. నిజ సంపద నీవని తెలుసుకున్నంతలో, నిజ సంపద నీవని తెలుసుకున్నంతలో మంచువలే నేను మరుగైపోతిని. మంచువలే నేను మరుగైపోతిని. ఆదరించుమా
నజరేయుడా ఓదార్చుమా నీతి సూర్యుడా ఆదరించుమా నజరేయుడా ఓదార్చుమా నీతి సూర్యుడా నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. సర్వశక్తి గల సర్వేశ్వరు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితముకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించి కీర్తించుచున్నాము. ఈ మహావైభవమునకై వందనములర్పించెదం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రె పిల్ల నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించి కీర్తించుచున్నాము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువ మాకు దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా
ప్రార్థించుదము. మా తండ్రి అయిన ఓ సర్వేశ్వర, సత్యవాక్కువైన నీ కుమారుని పరిశుద్ధాత్మ ప్రదాత అయిన పవిత్రాత్మని ఈ లోకమునకు పంపి నీ పరమరహస్యమును ప్రజలందరికీ వెల్లడి చేయ చిత్తగించుతవి. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న నీవు ఒకే దేవుడు అని తెలుసుకొని ఈ సత్యవంతమైన విశ్వాసను ప్రకటించి జీవించడం ద్వారా నిన్ను త్రిత్వైక దైవముగా ఆరాధించు భాగ్యమును మాకు దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించుతూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ప్రభు ఆయన కరుణామయుడు, దయాపరుడైన దేవుడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 32వ వచనం నుంచి 34వ వచనం వరకు మరియు 39వ వచనం నుంచి 40వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లనెను: భూతకాలమును మీ పుట్టుకకు ముందుటి కాలమును దేవుడు నరుని సృజించిన ఆది కాలమును పరిశీలింపుడు. నేల 4 చెరుగులను గాలించినను ఇంతటి మహావాక్కు ఎందైనా కలదా? ఇంతటి మహాభాషణము ఎందైనా వినిపించినదా? మీరు తప్ప మరి ఏ జాతి అయినా నిప్పుల మంటల నడుమ నుండి తమ దేవుడు మాట్లాడగా విని ఇంతవరకు బ్రతికి ఉన్నదా? ఏ దేవుడైనా వెళ్ళి ఒక జాతి నడుమ నుండి మరి ఒక జాతిని తరలించుకొని వచ్చనా? మీరు కన్నులారా చూచుండగానే మీ దేవుడు పరీక్షలతో, అద్భుతములతో, సూచక క్రియలతో, యుద్ధముతో, మహాబల సామర్థ్యములతో, భయంకర కార్యములతో మిమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చను కదా. కనుక నేడు ఈ సత్యమును బాగుగా గుర్తించి హృదయంన నిలుపుకొనుడు. మీది ఆకాశమున గాని క్రింది నేల మీద గాని దేవుడు ఆయనే దేవుడు, కానీ మరి ఒక దేవుడు లేడు. నేను ఆదేశించినట్లుగానే మీరు ఆయన ఆజ్ఞలను, చట్టములను పాటింపుడు. అప్పుడు మీకు మీ సంతానమునకును క్షేమము కలుగును. ప్రభువు మీ భుక్తము చేయుచున్న నేల మీద మీరు కలకాలము వర్ధిల్లుదురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సెలయేటి నీటికై దప్పిగొనిన దుప్పివోలే నాత్మనీకై తప్పించుచున్నది. నాత్మనీకై తప్పించుచున్నది. సెలయేటి నీటికై దప్పిగొనిన దుప్పివోలే నాత్మనీకై తప్పించుచున్నది. నాత్మనీకై తప్పించుచున్నది. దర్శింతును దేవా నిన్ను దరి చేరగరావా. దర్శింతును దేవా నిన్ను దరి చేరగరావా. దర్శింతును దేవా నిన్ను దరి చేరగరావా. దర్శింతును దేవా నిన్ను దరి చేరగరావా.
సెలయేటి నీటికై దప్పిగొనిన దూపిగోలి నా ఆత్మ నీకై తప్పించుచున్నది నా ఆత్మ నీకై తప్పించుచున్నది ఆరాటపడినాను నీ దివ్యమూమును చూడ కాంక్షించుచున్నాను ద్రవించు హృదయమున ఆరాటపడినాను నీ దివ్యమూమును చూడ కాంక్షించుచున్నాను ద్రవించు హృదయమున స్మరించెద దేవాను విడువకు దేవాను స్మరించు దేవాను విడువకు దేవాను సెలయేటి నీటికై దప్పిగొనిన దూపిగోలి నా ఆత్మ నీకై తప్పించుచున్నది నా ఆత్మ నీకై తప్పించుచున్నది రెండవ పట్టణము. దేవుని ఆత్మ వల్ల నడుపుబడివారు దేవుని పుత్రులు. ఆ ఆత్మ ద్వారా మనము దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలుతుము. పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు. పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు. సోదరులారా, దేవుని ఆత్మ వల్ల నడుపుబడివారు దేవుని పుత్రులు. ఏలైనా దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్ము భయకంపితులు చేయు బానిసత్వపు ఆత్మ కాదు, మీకు దత్తపుత్రత్వమోసగు ఆత్మ మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలుతుము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యం ఇచ్చును. మనము దేవుని పుత్రులము కనుక వారసులము. నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తు తోటి వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకొనిన ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులము అగుదుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్యా నీ వాక్యం. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్యా నీ వాక్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా.
భారము నిండిన మనసులకు సేదను తీర్చును నీ వాక్యం. భారము నిండిన మనసులకు సేదను తీర్చును నీ వాక్యం. వేదన మిగిలిన నా హృదికి, వేదన మిగిలిన నా హృదికి ఊరటనిచ్చును నీ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని విభాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఇరవై 8వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయన్ను దర్శించి ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం వసగచ్చు వారిని నా శిష్యులను చేయడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమొసగెను. ఇది క్రీస్తు సుశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమడవంటే సహోదరి సహోదరులారా, కీర్తనకారుడు అనేక ప్రదేశాలలో దేవుణ్ణి చూడాలి అన్నటువంటి తన యొక్క ఆశను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. దేవా, అందమైనటువంటి సుందరమైనటువంటి నీ ముఖాల విందాన్ని చూడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. నా జీవిత కాలమంతయు నీ దేవాలయంలోనే వసించాలని కోరుతూ ఉన్నాను. నా జీవితానికి ఇంతకంటే కావలసినది కానీ ధన్యత కానీ ఏది కూడా లేదు అని కీర్తనకారుడు తన ఆశను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఆ ఆశను ఎలా వ్యక్తం చేస్తూ ఉన్నాడు? మనము పాట విని ఉన్నాం. దప్పిక కొన్న దుప్పి వలె, ఏ విధముగానైతే దప్పిక కొన్న దుప్పి జలాశయాల కోసము తపిస్తూ ఉన్నదో, లేదు ఎండి బీచల మారినటువంటి నేల ఏ విధముగానైతే నీటి కోసము తపిస్తూ ఉన్నదో, ఆ విధముగా నా ఆత్మ నీ కోసము తపిస్తూ ఉన్నది, ఉబలాట పడుతూ ఉన్నది, ఉవిల్లూరుతూ ఉన్నది. ఎప్పుడు నీ అందమైనటువంటి సుందరమైనటువంటి నీ ముఖాన్ని నేను దర్శించాలనా? నా జన్మకు ఇంతకంటే భాగ్యము కానీ, నా జన్మకు ఇంతకంటే ధన్యత కానీ, కావలసినది కానీ ఏది లేదు అని కీర్తనకారుడు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇది కేవలము కీర్తనకారుడు యొక్క ఆశ మాత్రమే కాదు, మనందరి ఆశ. దేవుణ్ణి చూడాలని ఎవరు కోరుకోరు? దేవుడు ఉన్నాడు అని, ఆ దేవుడు ఈ సృష్టిని కలగచేశాడు అని, నడిపిస్తూ ఉన్నాడు అని మనందరికీ తెలుసు. ఆ దేవుణ్ణి ఒక్కసారి దర్శిస్తే చాలు అని మనము అనుకుంటూ ఉంటాం, చూడాలనుకుంటూ ఉంటాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమడవంటే సహోదరే సహోదరులారా, ఇటువంటి కోరికే ఓ యువకునికి కలిగినది.
ఆ యువకుడు ఓ గురువు వద్దకు వెళ్ళాడు. తన యొక్క ఆశను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అయ్యా, నేను దేవుణ్ణి చూడాలనుకుంటూ ఉన్నాను. ఎలా నేను దేవుణ్ణి దర్శించగలుగుతాను అని అడుగుతూ ఉన్నాడు. ఆ గురువు అంటూ ఉన్నాడు, నీవు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతూ ఉన్నాడు. అందుకు ఆ యువకుడు అంటూ ఉన్నాడు, నేను ఎప్పుడు ఎవరిని ప్రేమించలేదు అని సమాధానమిచ్చాడు. వెంటనే గురువు అంటున్నాడు, అయితే నీ జీవితంలో ఎప్పటికీ దేవుణ్ణి చూడలేవు అన్నాడు. ఎందుకన్నాడు అండి? యోహాను తాను వ్రాసినటువంటి మొదటి లేఖ 1వ యోహాను 4వ అధ్యాయము 8-9 వచనాల్లో తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమించని వాడు దేవుణ్ణి ఎరగనివాడు. ఆయన ద్వారా మనము జీవం పొందుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుణ్ణి ఎరగలేడు మాత్రమే కాదు, దేవుణ్ణి చూడలేదు. దేవుణ్ణి నీవు చూడాలి అనుకుంటూ ఉన్నావా? అయితే నీవు ప్రేమించు, ఆ దేవుణ్ణి చూస్తావు. ఎలాగండి? మన భారతదేశ చరిత్రలో కూడా చెప్పబడుతూ ఉన్నది. లేదు, పునీతులు మునుల విషయంలో కూడా చెప్పబడుతూ ఉన్నది. వీరు అహోరాత్రులు తపస్సు చేసేవారు, ముక్కు మూసుకునేవారు, ఆహార పానీయాల్ని త్యజించేవారు, వంచికాల మీద నిలబడి తపస్సు చేసేవారు. ఎందుకని? ఒక్కసారి దేవుణ్ణి దర్శింప చేసుకోవాలి అని, ఒక్కసారి దేవుణ్ణి చూడాలి అని. ఎవరు కూడా దేవుణ్ణి చూడలేకపోయారు. మరి ఎలా అండి? ఈ దేవుడు ఎవరో, ఎలా ఉంచాడో మనకు ఎవరు తెలియచేయగలరు? ఎవరు తెలియచేశారు? ఈనాడు మనం త్రిత్వైక సర్వేశ్వరుని పండుగని కొనియాడుతూ ఉన్నాం. త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ అంటే ఏమిటి? ఎంతమంది దేవుళ్ళు? ఒకే దేవుడు. కానీ మనమందరము కూడా నూతనముగా దివ్య సత్ప్రసాదము స్వీకరించడానికి సిద్ధమయ్యేటటువంటి సమయంలో నేర్చుకొని ఉన్నాం. ప్రకటనలు అనేటటువంటి హెడ్లైన్ కింద నేర్చుకొని ఉన్నాం. ఎంతమంది దేవుళ్ళు? ఒకే దేవుడు. ఒకే దేవుడు, కానీ ఒకే దేవుని యందు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరయ్యా అంటే పిత సర్వేశ్వరుడు, సుత సర్వేశ్వరుడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు. ఈ ముగ్గురులో ఎవరైనా ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అంటే కాదు. ఈ ముగ్గురు అన్నిటిలో సరిసమానులు అని మనము నేర్చుకొని ఉన్నాం. ఎవరు చెప్పారండి? ఒకే దేవుని యందు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని మనకు ఎవరు తెలియచేశారు? ఎవరైనా పునీతులా? ఎవరైనా వేదాంత పండితులా? దేవుని వద్దకు వెళ్ళి దేవుణ్ణి దర్శించి ఆ దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని మనకు ఎవరు తెలియచేశారు? దేవుని వాక్యే మనకు ఇది తెలియచేస్తుంది. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం మనము చదువుతూ ఉన్నాం. దేవుడు సృష్టిని కలగచేయటానికి ముందు ఆ నీటి మీద ఆత్మ అలరారుతూ ఉన్నది. వెంటనే దేవుడు అన్నాడు, వెలుగు కలుగును గాక అన్నాడు. దీని ద్వారా మనమందరం కూడా ఏమి అర్థం చేసుకోవాలి? దేవుడు సృష్టిని కలగచేసినప్పుడు ఆ దేవుని యందు ముగ్గురు వ్యక్తులు ఉన్నారని మనము అర్థం చేసుకోవాలి. దేవుడు సృష్టిని కలగచేశాడు. ఆ కలగచేయటానికి ముందు నీటి మీద ఆత్మ అలరారుతూ ఉన్నది. దేవుడు కలుగుగా కానీ తన మాటను పలికాడు. ఆ మాట ప్రకారము వెలుగు కలిగి ఉన్నది. ఆది యందు వాక్కు ఉండెను, వాక్కు దేవుని వద్ద ఉండెను, వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు ద్వారా దేవుడు సమస్తాన్ని కలగచేశాడు అని యోహాను తాను వ్రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయము 1వ వచనం నుండి వ్రాస్తూ ఉన్నాడు. అంటే ఏమిటి దీని అర్థము? దేవుడు తన వాక్కు ద్వారా సృష్టిని కలగచేశాడు. ఆ సృష్టిని కలగచేసినప్పుడు పవిత్రాత్మ దేవుడు అలరారుతూ ఉన్నాడు. అంటే ఆది నుండి కూడా ఒకే దేవుని యందు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని, ఈ ముగ్గురు వ్యక్తులు సృష్టిని కలగచేసినప్పుడు ముగ్గురు వ్యక్తులు కూడా చురుకుగా ఉన్నారు అని ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములోనే, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయము మొట్టమొదటి వచనములోనే మనకు తెలియచేయబడుతూ ఉన్నది.
ఇది అర్థం కాలేదు. అయితే కాంక్రీటు అంటూ ఉంటామే, ఇదిగో దీనిని స్పష్టంగా ఎవరు మనకు తెలియచేశారు? యోహాను తాను వ్రాసినటువంటి శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనంలో వ్రాస్తూ ఉన్నారు, ఎవరు ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు, కానీ దేవుని హృదయం నుండి బయలుదేరి వచ్చినటువంటి ఆయన యొక్క ఏకైక కుమారుడు మనకు దేవుణ్ణి తెలియచేసి ఉన్నాడు. ఇది అండి, ఎవరు మనకు దేవుని యొక్క మర్మాన్ని, ఎవరు మనకు దేవుని యొక్క రహస్యాన్ని తెలియచేశారు అంటే ఆయన వక్షస్థలము నుండి, ఆయన హృదయము నుండి బయలుదేరి వచ్చినటువంటి ఆయన యొక్క ఏకైక కుమారుడు మనకు ఈ విషయాన్ని తెలియచేశాడు. కొలస్సీలకు వ్రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 15వ వచనంలో పౌలు గారు పలుకుతూ ఉన్న, క్రీస్తు ఎవరు? అదృశ్యుడై ఉన్నటువంటి దేవుని యొక్క ప్రత్యక్ష రూపం. ఆయన దేవుడు అండి, ఆయనే తెలియచేశాడు. కడరా భోజన సమయంలో ఫిలిప్పు ప్రభుని అడుగుతూ ఉన్నాడు, ప్రభు మాకు తండ్రిని చూపము, మాకు అదే చాలు అన్నాడు. ప్రభు అంటూ ఉన్నాడు, ఫిలిప్పు నేను మీతో ఇంతకాలము ఉన్నాను, ఇంకనూ నీవు నన్ను తెలుసుకోలేదా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే నేను తండ్రి యందు, తండ్రి నా యందు ఉన్నాడు అని మీరు గ్రహించాలి అని పలికి ఉన్నాడు. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 9-10 వచనాలు. ఇంకా ఆయన పలుకుతూ ఉన్నాడు, నేను తండ్రి వద్ద నుండి మీ వద్దకు పంపనున్న ఓదార్చెడు వాడు, తండ్రి వద్ద నుండి వచ్చు సత్యస్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును అని పలుకుతూ ఉన్నాడు. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 26వ వచనం, క్రీస్తునాథి యందు మిక్కిలి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, వీటన్నిటి ద్వారా మనందరికీ ఏమీ అర్థమవుతూ ఉన్నది? ఎవరు మనకు ఈ విషయాన్ని తెలియచేసి ఉన్నారు? ఒకే దేవుని యందు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని మనకు ఎవరు తెలియచేసి ఉన్నారు? సాక్షాత్తు మానవుడిగా జన్మించినటువంటి దేవుని కుమారుడు అయినటువంటి యేసు ప్రభువే మనకు ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఒకే దేవుని యందు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. పిత సర్వేశ్వరుడా, సుత సర్వేశ్వరుడా, పవిత్రాత్మ సర్వేశ్వరుడా అంటే ముగ్గురు కూడా సర్వేశ్వరుడు, ముగ్గురు కూడా దేవుడు, ఒకే ఒక్క దేవుడు. ఈ ముగ్గురు అన్నిటిలో సరి సమానులు అంటూ ఉన్నారు. ఎంతవరకు బాగానే ఉంది. చారిత్రాత్మకముగా ఒకే దేవుని యందు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని ఈ లోకానికి ఎప్పుడు తెలియచేయబడి ఉన్నది. ఒక సంఘటన జరిగింది అండి. ఏమిటి ఆ సంఘటన? మనుషుడిగా జన్మించినటువంటి దేవుని కుమారుడు యేసు ప్రభు నజరేతులో 30 సంవత్సరాలు వాసమ చేసిన తరువాత తండ్రి పని మీద బయలుదేరాడు. యోర్దాను నది పరిసర ప్రాంతాలలో ప్రజలకు బాప్తిస్వం ఇస్తూ ఉన్నటువంటి బాప్తిస్వ యోహాను వద్దకు వెళ్ళాడు. ఆయన ద్వారా బాప్తిస్వాన్ని పొంది ఉన్నాడు. గత వారం మీకు తెలియచేసి ఉన్నాం. అందరు కూడా బాప్తిస్వ యోహాను ద్వారా బాప్తిస్వం పొందారు, ముంచబడ్డారు. ముంచిన వారు వణుక్కుంటూ బయటికి వచ్చారు, బయటికి పరిగెత్తారు. బాప్తిస్వ యోహాను అనేక వేల మందికి బాప్తిస్వాన్ని ఇచ్చి ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఒక వింత పనిని చేశాడు. ఈయన నీటిలో ముంచబడగానే, నీటిలో నుండి బయటికి రాగానే అందరి వలె నీటి నుండి బయటికి పరిగెత్తలేదు, అక్కడే నిలుచున్నాడు. ప్రార్థన చేయటము ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేయటము ప్రారంభించాడో ఆకాశము తెరవబడి ఉన్నది. ఆయన మీద ఆత్మ పౌర రూపంలో దిగి వచ్చి ఉన్నది. ఒక వాణి వినిపించినది. ఏమంటూ ఉన్నది ఆ వాణి? ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని పలికి ఉన్నాడు. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు. క్రీస్తునాథి యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చరిత్రలో మానవ జాతికి ఒకే దేవుని యందు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని దేవుడు ఈ సంఘటన ద్వారా తెలియచేశాడు. కుమారుడి మీదకు ఆత్మ దిగి వచ్చి ఉన్నది, వాణి పలికి ఉన్నది, ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అంటే ఒకే దేవుని యందు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. పితదేవుడు, సుతదేవుడు, పవిత్రాత్మ దేవుడు. ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మనము ఏమీ అర్థం చేసుకోవాలి? ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క స్వభావం ఏమిటి అని మనము అర్థం చేసుకోవాలి. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడిగా ఉన్నారు. అయితే ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క స్వభావం ఏమిటి అంటే ప్రేమ.
పౌలు గారు రోమీయులకు వ్రాసిన మంచి లేఖ 5వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధముగా పలుకుతూ ఉన్నారు. దేవుడు మనకు వసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయాలను నింపాడు. మనము పాపాత్ములుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను. ఇట్లు దేవుడు మనపై తనకున్నటువంటి ప్రేమని చూపుతూ ఉన్నాడు. రోమీయులకు వ్రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ దేవుడు మనందరికీ తన ప్రేమను ఎలా వ్యక్తము చేస్తూ ఉన్నాడు? తన ఆత్మ ద్వారా, తన కుమారుని మరణము ద్వారా మనందరికీ కూడా దేవుడు తన ప్రేమను వ్యక్తము చేస్తూ ఉన్నాడు. దీని ద్వారా మనందరికీ అర్థమవుతూ ఉన్నది, ఒకే దేవుని యందు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, కానీ ఆ ముగ్గురు వ్యక్తుల యొక్క స్వభావం ఒక్కటే, అదే ప్రేమ. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. దానికోసమై తనకున్నటువంటి ఏకైక కుమారుని ఇచ్చి ఉన్నాడు. తండ్రి ప్రేమ అండి. తండ్రి తన కుమారుణ్ణి మనందరి కోసము పంపించడం ద్వారా మన మీద ఆయనకున్నటువంటి ప్రేమను వ్యక్తము చేస్తూ ఉన్నాడు. ముగ్గురు వ్యక్తుల స్వభావము ఒకటి అయితే, తండ్రి దేవుడు యొక్క స్వభావము ప్రేమ అయితే, కుమారుడు యొక్క స్వభావము కూడా ప్రేమ కావాలి కదా. ప్రేమించాడు కనుక తన కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని కూడా శిలువ మీద త్యాగము చేశాడు, బలిగా ఇచ్చి ఉన్నాడు. ఇక ఇంతకంటే సృష్టిలో ఏది కూడా గొప్ప ప్రేమ లేదు అండి. ఇది తండ్రి మనందరికీ తెలియచేసినటువంటి ప్రేమ. ఇక కుమారుడి వద్దకు వద్దాం. కుమారుడు ఏమి చేసి ఉన్నాడు? గలతీయులకు వ్రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 20వ వచనంలో పౌలు గారు పలుకుతూ ఉన్నాడు, నేను జీవిస్తున్న ఈ జీవితం నాది కాదు, నన్ను ప్రేమించి నా కోసము ప్రాణత్యాగం చేసినటువంటి యేసునందు విశ్వాసము చేత ఈ జీవితాన్ని జీవిస్తూ ఉన్నా. ఎవరైనా ఒక నీతిమంతుని కోసము మరణిస్తాడు, కానీ ఇంకనూ నేను పాపాత్ములుగా ఉండగానే ప్రభువు నా కోసము మరణించి ఉన్నాడు. ఇక ఇంతకంటే ప్రేమకు తర్కాణం ఏదైనా ఉన్నదా? లేదు అండి. అందుకే సుతుడైనటువంటి సర్వేశ్వరుని యొక్క స్వభావము కూడా ప్రేమ. ఇది మనందరికీ తెలుసు అండి. ఇక మూడో వ్యక్తి ఉన్నాడై. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. మూడో వ్యక్తి పవిత్రాత్మ దేవుడు. ఈ పవిత్రాత్మ దేవుని యొక్క స్వభావం ఏమిటి అండి? ఈయన స్వభావం కూడా ప్రేమయేనండి. పౌలు గారు కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి లేఖ 1వ కొరింథీ 12వ అధ్యాయంలో వ్రాస్తూ ఉన్నాడు. పవిత్రాత్మ దేవుని యొక్క వరాలని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, వరాలు అనేకమైన కానీ వాటిని ఇచ్చుటువంటి ఆత్మ ఒక్కడే. ఈ వరాలన్నిటి కూడా గొప్ప అది ఒకటి ఉన్నది, అదే ప్రేమ అంటూ ఉన్నాడు. 1వ కొరింథీ 12వ అధ్యాయము 31వ వచనం. అన్నిటికంటే శ్రేష్టమైన మార్గమును ఒకదానిని మీకు చూపెదను, అదే ప్రేమ అని 13వ అధ్యాయంలో ప్రేమల గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ఇది అండి ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క స్వభావము ప్రేమ. ఇది యేసు ప్రభు మనందరికీ కూడా తెలియచేసినటువంటి పరమరహస్యము అండి. ఇది రహస్యం. మీ అందరికీ అనిపించవచ్చు, ఒకే దేవుని యందు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా, ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడిగా ఎలా ఉన్నారు? చాలామంది దీనిని తెలుసుకోవడానికి ప్రయత్నించారు, దీనిని శోధించడానికి ప్రయత్నించారు, దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు, కానీ అర్థం కాలేదు అండి. యేసు ప్రభు మాట మీద మనము గౌరవం ఉంచి ఆయన మాటను మనము నమ్మి విశ్వసిస్తూ ఉన్నాము. ఒకే దేవుని యందు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని. ఆ ముగ్గురు వ్యక్తులు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ అని. అక్కడ దాకా ఎందుకండి? దివ్యబలి పూజ ప్రారంభంలో శిలువ గుర్తుని ఎలా మనము ప్రారంభిస్తూ ఉన్నాం? పితా, పుత్ర, పవిత్రాత్మ అంటూ ఉన్నాం. ఆ తర్వాత యేసు ప్రభు యొక్క కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పవిత్రాత్మ యొక్క సహవాసము మీ అందరికీ తోడుగా ఉండాలి అని నేను ఇక్కడ నుండి మిమ్మల్ని గ్రీట్ చేస్తూ ఉన్నాం. ఇది ఎక్కడి నుండి తీసుకోబడి ఉన్నది? 2వ కొరింథీ 13వ అధ్యాయము 14వ వచనంలో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. ఇది ఒక రహస్యము అండి. మన జీవితమే రహస్యం. నీ జీవితంలో జరిగేటటువంటి సంఘటనలన్నిటి నీవు అర్థం చేసుకుంటున్నావా? అర్థం చేసుకోమాకండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నీవు ఈ జీవితాన్ని జీవించలేవు. కొన్నిటిని మనము అర్థం చేసుకోలేము, కానీ జీవించాలి. ఇదే ఈ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క రహస్యము కూడా. విల్బర్ స్మిత్ అనేటటువంటి వ్యక్తి ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు,
నీవు త్రిత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే నీ బుర్ర పగిలిపోతుంది అన్నాడు. బేతాళ కథలు మీరు విని చదివి ఉంటారు. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చందమామ, బామ్మరిల్లు, బాలమిత్రం అనేటటువంటి పుస్తకాలు ఉండేవి. నేను బాగా చదివేవాడిని. దానిలో బేతాళ కథలు ఉండేవి. ఆ బేతాళ కథలో విక్రమార్కుడు ఒక శవాన్ని భుజం మీద వేసుకుంటూ ఉంటాడు. ఆ శవాన్ని మెదలకుండా, నోరు మెదపకుండా తాను తీసుకొని వెళ్ళాలి. కానీ ఆ బేతాళుడు మాట్లాడుతూ ఉంటాడు, ఒక కథను చెబుతాడు. కథ అయిపోయిన తర్వాత కొన్ని ప్రశ్నలు ఇస్తాడు. అంటాడు, నీవు ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా నీవు నోరు మెదకపోతే నీ తల 1000 ఒక్కలవుతుంది అంటాడు. అదే విధముగా ఈ విల్బుర్ స్మిత్ అంటూ ఉన్నాడు, నీవు త్రిత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే నీ బుర్ర 1000 ఒక్కలవుతుంది. నీ పుచ్చ పగిలిపోయిందంటామే, పుచ్చ పగిలిపోయిద్దండి. మామూలుగా 10వ తరగతి, 12వ తరగతి లేదు నీటు వీటికి చదువుతూ ఉన్నవారే బుర్ర హీటెక్కి స్ట్రెస్కు గురి అయి ఎంత అవస్థ పడుతూ ఉంటారో మీకు తెలుసు అండి. అటువంటిది ఈ త్రిత్వం ఎలా అని మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే మన బుర్ర పగిలిపోతుందండి, పుచ్చ రేగిపోతూ ఉంది. ఎందుకంటే అది ఒక పరమరహస్యం. అయితే ఆయన అంటూ ఉన్నాడు, అంత మాత్రాన నీవు త్రిత్వాన్ని తిరస్కరిస్తే, ఈ త్రిత్వాన్ని నీవు నమ్మకపోతే నీ ఆత్మను కోల్పోతావు, నీవు రక్షణాన్ని పొందవు అని అంటూ ఉన్నాడు. అందుకే క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడు వంచి సహోదరి సహోదరులారా, మనము ఈ త్రిత్వాన్ని యేసు ప్రభు యొక్క మాట మీద గౌరవం ఉంచి నమ్మాలి, విశ్వసించాలి. ఇప్పుడు మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, తొలి పూజలో కూడా అడిగి ఉన్నాను. అమెరికాని కనుగొన్నది ఎవరు? అమెరికాని కనుగొన్నది ఎవరు? ఈ పిల్లలకి స్మార్ట్ ఫోన్ గురించి చెప్పమంటే చెప్తారు, కానీ జనరల్ నాలెడ్జ్ అందరూ అమెరికా పోవాలని చూస్తారు. మా అబ్బాయికి మా అమ్మాయికి అమెరికా వీసా రావాలని పూజలు పెట్టిస్తారు. మా అబ్బాయి అమ్మాయి అక్కడ చదువు అయిపోయినది, ఉద్యోగం రావాలని పూజ పెట్టిస్తారు. అందరూ అమెరికా పోవాలని చూసేవారే, కానీ అమెరికాను కనుగొన్నది ఎవరు అండి? కొలంబస్. నేను చిన్నస్వామిగా ఉన్నప్పుడు ప్రేమదేశం అనే ఒక సినిమా వచ్చింది. దాంట్లో ఒక చక్కటి పాట ఉంది, కొలంబస్ కొలంబస్ కనుగొన్నాడు. అదేదో పాట పూర్తిగా రావచ్చు. ఎవరమ్మా అమెరికాను కనుగొన్నది? అమ్మ, అమెరికా అనేది మీ కలమ్మ, మీ కలల దేశం. అది ఎవరు కనుగొన్నారో పాపం ఆయన గౌరవించండి. కొలంబస్ కనుగొన్నాడు అమ్మ. ఈయన ఐరోపా దేశంలో, పోర్చుగల్ దేశం నుండో ఎక్కడి నుండో వస్తున్నాడు. 1498వ సంవత్సరంలో యాత్రకు బయలుదేరాడు. ఈయన అనుకున్నాడు ఇండియాని, భారతదేశాన్ని కనుగొనాలని బయలుదేరాడు. కానీ ఎక్కడికో వెళ్ళి ల్యాండ్ అయ్యాడు. ఈయన ప్రస్తావన నేను ఎందుకు తెచ్చాను అంటే, ఈయనకు త్రిత్వైక సర్వేశ్వరుని మీద ఎనలేనటువంటి భక్తి విశ్వాసాలు, ఒక విధముగా సెంటిమెంట్. ఈ త్రిత్వైక సర్వేశ్వరునికి ప్రార్థన చేసుకోకుండా ఆయన ఏది కూడా ప్రారంభించాడు. ఆయన అన్నాడు, ఈ ప్రయాణము చేయటం అనేది ఇది నాకు త్రిత్వైక సర్వేశ్వరుడు ఇచ్చినటువంటి ప్రేరణ అన్నాడు అండి. ఆయన మొదటగా తన యొక్క ప్రయాణాన్ని సముద్రం మీద సాగించి ఒక ద్వీపాన్ని కనుగొన్నాడు. ఈయనకు త్రిత్వైక సర్వేశ్వరుని మీద ఎంత ప్రేమ అంటే, తాను కనుగొన్నటువంటి ఆ ద్వీపానికి త్రినిదాద్ అనేటటువంటి పేరు పెట్టాడు. ఎందుకు త్రినిదాదు అంటే, త్రిత్వైకం అంటే తెలుగు అండి, దీనినే ఇంగ్లీష్లో ట్రినిటీ అంటాం. ఆ ట్రినిటీ ఆయన పేరు మీద, త్రిత్వైక సర్వేశ్వరుని పేరు మీద తాను కొన్నటువంటి ఆ ద్వీపానికి త్రినిదాద్ అనేటటువంటి పేరు పెట్టాడు అండి. ఈ కొలంబస్ కనుగొన్నాడు. ప్రపంచాన్ని శోధించాలని ప్రయత్నించాడు. కొత్త ప్రదేశాలని కనుగొనాలని సముద్రయానము చేశాడు. రిస్క్ తీసుకున్నాడు. ప్రమాద పంచుల వరకు వెళ్ళాడు. కానీ ఏనాడు కూడా ఈ త్రిత్వ సర్వేశ్వరుని అర్థం చేసుకోవటానికి ఆయన ప్రయత్నించలేదు. ఆయనకు తెలుసు, ఇది నేను ఎంతగా శోధించినా కానీ అర్థం చేసుకోలేను, నేను నమ్ముతాను, ప్రార్థన చేస్తాను అని త్రిత్వైక సర్వేశ్వరునికి ప్రార్థన చేశాడు. అందుకే అమెరికాని కనుగొన్నాడు అండి. ఈనాడు అమెరికాని కనుగొనడం వలన అమెరికా
ప్రపంచం మొత్తానికి ఒక కళ్ళ దేశమై ఉన్నది అండి. ఎవరండి? కొలంబస్. ఆయనకు త్రిత్వైక సర్వేశ్వరుని మీద అంత విశ్వాసం ఉండేది అండి. అందుకే క్రీస్తునాథుని మిక్కిలి ప్రేమడు వంచి సహోదరి సహోదరులారా, అందుకే మీరు ఎప్పుడు కూడా కొన్ని రహస్యాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవాకండి. వివాహ జీవితంలో కూడా భార్య భర్త కూడా పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవాకండి. జీవించండి. ఈ త్రిత్వైక సర్వేశ్వరుని రహస్యాన్ని జీవించడం అంటే ఏమిటి అండి? అసలు ఎందుకు దేవుడు ఒకడిగా ఉండకుండా ముగ్గురుగా ఉన్నారు? ఒకడిగా ఉండడం అంటే స్వార్థము అండి. స్వార్థపరుడు ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉంటాడు. కానీ దేవుడు ఒంటరిగా ఉండాలి అనుకుంటే ఒక్కడిగా ఉండేవాడే. కానీ ఆయన స్వభావమే ప్రేమ కాబట్టి ప్రేమ కూడా ఎప్పుడు పొర్లుతుంది, పారుతుంది, పొంగి పొర్లుతూ ఉంది. అందుకే ఆయన నుండి పొంగి పొర్లనిది కాబట్టి కుమారుడు వచ్చాడు. ఆ కుమారుడు తండ్రి వద్ద నుండి పవిత్రాత్మ వచ్చి ఉన్నాడు. ఇది నీవు జీవించు. ఏమిటి ఈ త్రిత్వాన్ని జీవించడం అంటే? నేను చదివి ఉన్నాను. వారానికి ఎన్ని రోజులు ఉన్నవి అండి? ఎన్ని రోజులు ఉన్నవి? 7 రోజులు ఉన్నవి. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. వారానికి ఎన్ని గంటలు? చూద్దాం. మ్యాథమెటిక్స్ ఇప్పుడు ఈ బుర్ర కూడా పనిచేయటం అంత క్యాలిక్యులేటర్స్. మేము చిన్నప్పుడు ఎక్కలు నేర్చుకునేవాళ్ళమండి. 20వ ఎక్కం దాకా నేర్చుకునేవాడి వల్ల వేసేవాడి. ఈయనలో కొంతమంది ఎంపీసీ చదివేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎక్కాలు అడగని చెప్పరు, ఎమ్మటే క్యాలిక్యులేటర్ తీస్తారు. ఎన్ని గంటలు ఉన్నవి ఇంటికి పోయి లెక్క వేయండి. వారానికి 7 రోజులు అయితే రోజుకి 24 గంటలు అయితే 24 × 7. ఎవరైనా లెక్క వేశారా ఉన్నవారిలో? ఎన్ని? ఈ 168 నిమిషాలు ఎన్ని? ఈ 168 × 60 ఇదన్నా తెలుసా? గంటకు ఎన్ని నిమిషాలు? గంటకు ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. 168 168 × 60 వేస్తే ఎన్ని నిమిషాలు వస్తవి? అన్ని నిమిషాలు మీరు తర్వాత లెక్క వేయండి. కొంతమంది తెలియచేస్తూ ఉన్నారు, భార్యాభర్తలు వంచ వారంలో 16 నిమిషాలు మాత్రమే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ముచ్చటించుకుంటూ కమ్యూనికేషన్ అంటామే, కమ్యూన్ అంటామే, క్వాలిటీ టైం అంటామే. ఇది మాత్రమే. వారానికి 168 × 60 నిమిషాలు లెక్క వేస్తే అన్ని నిమిషాలలో భార్యాభర్తలు వివాహ జీవితంలో ఒకరితో ఒకరు సత్సంబంధం కలిగి కమ్యూనికేషన్లో ఉండేది 16 నిమిషాలు మాత్రమే. మిగతాదంతా కూడా కొద్దిగా పెద్ద తరము వారైతే టీవీ ముందు ఉంచారు. ఇంకా కొద్దిగా చిన్న తరము వారైతే స్మార్ట్ ఫోన్ ఇట్టా అంటారు. ఎదురుగానే ఉంటాడు భర్త, ఎదురుగానే ఉంటుంది భార్య, ఎదురుగానే ఉంటారు పిల్లలు, ఎదురుగానే ఉంటారు అమ్మ నాన్న. కానీ ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్. ఇట్టా అంటానే ఉంటారు. ఎదుటి మనిషి ఉన్నాడే, మనిషితోటి మాట్లాడదామే, వారిని అర్థం చేసుకుంటామే. ఇదండి త్రిత్వాన్ని జీవించడం అంటే. ఈ త్రిత్వములో పితా పుత్ర పవిత్రాత్మ ముగ్గురు కూడా ఎప్పుడు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఉన్నారు, ఒకరిని ఒకరు సంభాషించుకుంటూ ఉన్నారు. ఇది అండి క్రైస్తవ విశ్వాసం మనందరినీ కోరుతూ ఉన్నది. నీ యొక్క సమయాన్ని టీవీ ముందో, నీ యొక్క సమయాన్ని స్మార్ట్ ఫోన్తోనో లేకపోతే వేరే వ్యాపకాల్లో గడపడం కాదు అండి, మనుషులతో గడపండి. ఇది దేవుని వాక్కు మనందరినీ కోరుతూ ఉన్నది. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడు వంటి సహోదరి సహోదరులారా, ఇంకను నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను, ఈ త్రిత్వాన్ని మనం ఏమి చేయాలి? గౌరవించాలి అండి. గౌరవం అనేది మనిషికి చాలా ముఖ్యమైనది. మీకు చాలా ఒక సందర్భంలో తెలియచేసి ఉన్నాం. గౌరవం అనేది ముఖ్యము అండి. నేను కూడా కొన్నిసార్లు నాకు ఏదైనా గౌరవం కలిగినట్లు అనిపిస్తే వెంటనే చిర్రున పైకి లేస్తాను అండి. ఆవేశం. ఎందుకంటే నీవు ఎక్కడైనా దెబ్బ కొట్టు, కానీ ఒక వ్యక్తి గౌరవానికి దెబ్బ కొట్టబాకు. గౌరవం అనేది ప్రతి వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు అండి. ఈ హక్కు ఎక్కడి నుండి వచ్చి ఉన్నది? దేవుని వద్ద నుండి వచ్చి ఉన్నది. దేవుణ్ణి మనము గౌరవించాలి. పిత సర్వేశ్వరుని మనము గౌరవించాలి. గలతీయులకు వ్రాసినటువంటి లేఖలో పౌలు గారు పలుకుతూ ఉన్న
ఆయన విధముగా అంచూ ఉన్నాడు. 3వ అధ్యాయము 26వ వచనము గలతీయులకు వ్రాసినటువంటి లేఖ. క్రీస్తు యేసునందు విశ్వాసం వల్ల మీరందరూ కూడా దేవుని యొక్క పుత్రులు పుత్రికలు అయి ఉన్న దేవుణ్ణి మనము గౌరవించాలి అండి, పితను గౌరవించాలి. సర్వేశ్వరుని ఆజ్ఞలలో 4వది ఏమిటి? తల్లిదండ్రులని గౌరవించాలి. కానీ దేవుడు వాపోతూ ఉన్నాడే. మలాకీ ప్రవక్త గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం, కుమారుడు తన తండ్రిని గౌరవించును కదా, దాసుడు తన యజమానుని గౌరవించును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నా నామాన్ని నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ? అడగండి, ఆలోచించండి. నీవు దేవుణ్ణి గౌరవిస్తూ ఉన్నావా? గౌరవించడం అంటే ఏమిటి అండి? అరే నీకు బుద్ధిగా భయం లేకుండా పోయింది, నా మాట అంటే నీకు లెక్క లేకుండా పోయింది. ఇది అండి తల్లిదండ్రులు వాపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఈనాడు. పిల్లలు తల్లిదండ్రులు లెక్క చేయటంలో. నీవు దేవుణ్ణి గౌరవిస్తే ఏమి చేస్తావు? దేవుడి మాట వింటావు అండి, దేవుడికి విధేయిస్తావు. 1వ కొరింథీ 10వ అధ్యాయము 3వ వచనం, నీవు తినను త్రాగినను ఏమి చేసినను దానినంతయు దేవుని మహిమ కొరకే చేయి అంచూ ఉన్నాడు. ఇది తండ్రిని గౌరవించడం అంటే. ఇక కుమారుని వద్దకు వద్దాం. యేసు ప్రభుని కూడా తండ్రిని గౌరవించినట్లే మనము కూడా గౌరవించాలి. ఆయనే పలుకుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? తండ్రి ఎవరికి తీర్పు విధించడు, తీర్పు విధించు అధికారము కుమారుడికి ఇచ్చును. అందరూ తండ్రిని గౌరవించినట్లు కుమారుని కూడా గౌరవించడకు ఆయన అట్లు చేసెను. కుమారుణ్ణి గౌరవింపనవాడు ఆయన పంపిన తండ్రిని గౌరవింపడు అంచూ ఉన్నాడు అండి. యోహాను శుభవార్త 5వ అధ్యాయము 22, 23 వచనాలు. ఇంకా పౌలు గారు పలుకుతూ ఉన్నారు ఫిలిప్పీలకు వ్రాసినటువంటి లేఖలో 2వ అధ్యాయము 10వ వచనం, క్రీస్తు నామాన్ని గౌరవించి పరలోక భూలోక పాతాల లోకమందలి సమస్త జీవితులను వినతులగుదురుగాక. మరి మనము ఏమి చేయాలి అండి? ఆ క్రీస్తును గౌరవించాలి. క్రీస్తును గౌరవించడం అంటే క్రీస్తుని పోలి జీవించాలి. జీవిస్తున్నావా? ఇక 3వ వ్యక్తిని చూస్తూ ఉన్నామని పవిత్రాత్మ దేవుడు. ఈ పవిత్రాత్మ దేవుణ్ణి కూడా మనము గౌరవించాలి. ప్రభు పలుకుతూ ఉన్నాడు, సత్యస్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సత్యానికి నడిపిస్తాడు. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక నా వద్ద నుండి తీసుకున్న దానినే మీకు తెలియచేస్తాడు. తండ్రికి ఉన్నదంతా నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియచేస్తాడు. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుణ్ణి గౌరవిస్తూ ఉన్నారా? సర్వేశ్వరుని ఆజ్ఞల్లోనే మనం వింటూ ఉన్నామండి. సర్వేశ్వరి నామమును వ్యర్థముగా పలుకక యుందుగా, కానీ సర్వేశ్వరుని దేవుణ్ణి ఎప్పుడు కూడా గౌరవపరచకూడదు అండి. ఇక ఎంతవరకు బాగానే ఉంది. దేవుణ్ణి చూడాలనుకుంటున్నావా? ఓ యువకుడు నాలాంటి గురువు వద్దకు వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. మీ విశ్వాసాన్ని మెచ్చుకుంటాను. మీరందరూ అనుకుంటారు స్వాముల వారి దగ్గర అన్ని ప్రశ్నలకి సమాధానం మాట్లాడలేదమ్మా. స్వామి దగ్గరకు పోతే అన్ని ప్రశ్నలకి లేదు సమాధానం. మేము మీలాంటి మనుషులమే, ఏదో ఈ జీవితాన్ని ఎన్నుకున్నాం, దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్ని జ్ఞానంతో ఏదో మీకు సేవ చేస్తున్నాం. అంత మాత్రాన ఈ బుర్రలో అన్ని ప్రశ్నలకి సమాధానం లేదు. ఒక యువకుడు వెళ్ళాడు నాలాంటి గురువు వద్దకు, అడుగుతున్నాడు, నేను దేవుణ్ణి చూడాలనుకుంటున్నాను, ఏమి చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. ఆ గురువు సమాధానం ఇస్తున్నాడు, నీవు నక్షత్రాలని చూడాలి అనుకుంటే రాత్రి వేళ బయటకు వెళ్ళి ఆకాశం వంక చూడాలి. నీవు పక్షుల కిలకిల రావాలు వినాలి అంటే అడవిలోకి వెళ్ళి చెట్ల వద్ద నిలుచోవాలి. అదేవిధముగా నీవు దేవుణ్ణి చూడాలి అనుకుంటే బయటకు వెళ్ళి ప్రజల వంక చూడాలి అండి. మరలా ఎక్కడికే వస్తూ ఉన్నాం. నీవు దేవుణ్ణి చూడాలి అనుకుంటున్నావా? క్రీస్తునాథుని మిక్కిలి ప్రేమవంటి సహోదరి సహోదరులారా, దేవుడు ప్రేమ, దేవుని యొక్క స్వభావము ప్రేమ కాబట్టి ఆ దేవుడు ఒంటరిగా ఉండటము, ఒక్కడిగా ఉండడము ఇష్టం లేక 3 వ్యక్తులుగా ఉన్నాడు. అక్కడితోటి ఆగిపోయాడా? దేవుడు ఆగిపోలేదు అండి. ప్రేమ ఎప్పుడు కూడా ఆగిపోదు అండి. నిజమైనటువంటి ప్రేమ అయితే
ఆ ప్రేమకు అంతము లేదు అండి. అందుకే ఆ దేవుడు కేవలము తాను ముగ్గురు వ్యక్తులుగా ఉండటానికి ఇష్టపడక తన పోలికలో కలగ చేశాడు ఒక జీవరాశిని. ఆ జీవరాశి మనిషి అండి. ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనం మనము చదువుతూ ఉన్నాం. దేవుడు మానవుణ్ణి కలగ చేశాడు. ఆ మానవుణ్ణి తన పోలికలో కలగ చేశాడు. ఆ మానవుణ్ణి స్త్రీ పురుషులుగా కలగ చేశాడు. నీవు దేవుణ్ణి చూడాలి అనుకుంటున్నావా? మనుషుల వద్దకు వెళ్ళు. టీవీ వద్దకు కాదు, స్మార్ట్ ఫోన్ వద్దకు కాదు. నీకు ఏ వ్యాపకాలతోనైతే నీవు సమయాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నావో వాటన్నిటిని పక్కన పెట్టి ప్రజల వద్దకు వెళ్ళు. ప్రజలను చూడు, వారి వంక చూడు, వారి యొక్క ఘోష విను, వారిని అర్థం చేసుకో. నీకు చేతనైన సాయము చేయటానికి ప్రయత్నిస్తూ దేవుడు కనిపిస్తాడు నీకు. ఏదో వంచామే గోవ గుయ్యం అనేటట్టు కొడితే ఆకాశంలో చుక్కలు కనపడతాయో లేకపోతే దేవుడు కనిపిస్తాడు అంటామే, అది అవసరం లేదండి. దేవుడు నీకు కనిపించాలనా ఒకరి చేత గోబ గుయ్యం అనిపించుకోవలసిన అవసరం లేదు. దేవుడు నీకు కనిపించాలి అంటే ఏదో అంటారే, నిన్ను పుట్టించిన వాడు నీకు కనిపించేటట్లు చేస్తానని ప్రగల్భాలు పలుకుతావే, అది కాదు అండి. నిజముగా దేవుడు నీకు కనిపించాలి అంటే ప్రజల వద్దకు వెళ్ళు, మనుషుల వద్దకు వెళ్ళు. దేవుని పోలికలో ఉన్నాడు ప్రతి వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ పెద్దవాడు కానీ చిన్నవాడు కానీ ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క ప్రేమ పొంగి పొరలితే ఆ దేవుని పోలికలో కలగ చేయబడిన వాడే ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి కూడా. అందుకే ఆ మనిషి వద్దకు వెళ్ళు, ఆ మనిషి ఘోష విను, ఆ మనిషి యొక్క శ్వాసను విను. దేవుడు కనిపిస్తాడు. అక్కడ ఉన్నాడు అండి దేవుడు. ఆ మనిషి ఘోషలో ఉన్నాడు, ఆ మనిషి శ్వాసలో ఉన్నాడు, ఆ మనిషి నిట్టూర్పులో త్రిత్వైక సర్వేశ్వరుడు ఉన్నాడు. ఈ నా అత్యల్పమైనటువంటి సోదరి సోదరులకు ఇది చేస్తే నాకు చేసినట్లే, చేయకపోతే నాకు చేయనట్లే అన్నాడండి ప్రభువు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 40వ వచనం. కొత్తగా వివాహమైనటువంటి దంపతులు మదర్ తెరేసా గారి వద్దకు వెళ్ళి ఎంత డబ్బు మూట ఇచ్చారు. ఆమె ఆశ్చర్యపోయింది. ఎంత డబ్బు మీకు ఎక్కడి నుండి వచ్చినదయ్యా అని. వాళ్ళు అన్నారు, అమ్మా మేము నూతనముగా వివాహమైనటువంటి దంపతులం, మా యొక్క వివాహ వేడుకని మేము ఘనముగా చేసుకోలేదు, స్వల్పముగా చేసుకున్నాం. మా వివాహ వేడుక కోసము మేము కూడబెట్టినటువంటి ధనాన్ని మీ వద్దకు తీసుకొని వస్తూ ఉన్నాము. దీనిని పేదవారికి ఇచ్చి సాయము చేయండి. మేము ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఉన్నాం. మాకు ఒకరి ఎడల ఒక ప్రేమ ఉన్నది. ఈ ప్రేమ మా ఇద్దరి మధ్యకే పరిమితం కావటం ఇష్టం లేదు. మాలో ఉన్నటువంటి ఈ ప్రేమ పొంగి పొరలాలి, ఇతరులకు మేము ఇవ్వాలి అనుకున్నాము. అందుకే ఈ డబ్బు అంతా తీసుకొని వచ్చి మీకు ఇస్తూ ఉన్నామని. ఇదండి త్రిత్వైక సర్వేశ్వరుని మన జీవితాల్లో జీవించడం అంటే. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సరస్వతి గల ప్రతిదైన సర్వేశ్వరుని స్తుతించున్నాను. అతనికి ఏకస్థితిలో మనయొక్కనాథుడైన యేసుక్రీస్తుని స్తుతించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియం నుండి పుట్టెను. పొన్సు పిలాతు అధికారంలో పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడో నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకముకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను స్తుతించున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనిస్తున్నాను. పాపముల మన్నింపుని విధించున్నాను. శరీరముకు తాను స్తుతించున్నాను. నిత్య జీవమును స్తుతించున్నాను. స్వామి మన యొక్క విన్నపాల్ని ఆ ప్రభుకి మనవి చేసుకుందాం. శ్రీ సభకు మూల కారణమైన ఓ త్రిత్వైక దేవా, మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమిచ్చి వారిని నా శిష్యులను చేయుడన్న ప్రభుని ఆజ్ఞను స్వీకరించి ఎందరో భక్తులు శ్రీసభ నిర్మాణము గావించారు. ఇప్పుడు మా క్రైస్తవ శ్రీసభ విశ్వాసాన్ని పెంపొందిస్తున్న మా పరిశుద్ధ పాపుగారిని, మా పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, సంఘ పెద్దలందరినీ మీ దివ్య వరములతో నింపండి. అందరూ ఓ త్రిత్వైక సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. మహాప్రియమగల ప్రభువా, ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును.
అని ప్రభువు మనకు అభయమిచ్చుచున్నారు. మీరు మా కుటుంబాలకు ఇచ్చు సమస్త ఆశీర్వాదములకు మీకు కృతజ్ఞతలు సమర్పించుచున్నాము. మేమంతా మీ సువార్తను ధ్యానించి ప్రార్థించి దానిని మా జీవితాలకు అన్వయించుకొని జీవించు దశలో మీరు మాతో ఉండండి. మాకు ధైర్యము కలిగించి మమ్ము నిండు విశ్వాసముతో నడిపించమని ఓ త్రిత్వైక సర్వేశ్వర ఓ త్రిత్వైక సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించండి. మహాపరిశుద్ధుడైన ఓ ప్రియ తండ్రి, అనారోగ్యముతో బాధపడుచున్న వ్యాధిగ్రస్తులను, దివ్యాంగులను, వృద్ధులను మీ అమూల్యమైన పరిశుద్ధ రక్తముతో తాకి స్వస్థపరచండి. వారిని చక్కని ఆరోగ్యంతో, సంతృప్తితో, సంతోషముతో నింపండి. అదే విధముగా వారికి సేవలందిస్తున్న వారి కుటుంబీకులను, వైద్య సిబ్బందిని మీ దయా కనికరముతో ఓర్పునిచ్చి దీవించమని ఓ త్రిత్వైక సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించండి. దయాసాగరుడు అయిన ప్రభువా, మా సంఘంలో నున్న యువతి యువకులను చెడు వ్యసనాల నుండి రక్షిస్తూ వారు మంచి సువార్త విలువలతో ఎదుగునట్లు, చక్కగా ఉద్యోగాలు పొంది తమ కుటుంబాలకు దీవెనకర్మగా రూపొందినట్లు ఆశీర్వదించమని ఓ త్రిత్వైక సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత విన్నపాలని ఆ త్రిత్వైక సర్వేశ్వరునికి విన్నవించుకుందాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. अर्पितं प्रभुवार्पितं अंकितं प्रभुवा नातु जीवितम् अर्पितं प्रभुवार्पितं अंकितं प्रभुवा नातु जीवितं నీ వసగిన వాణినే నీ కొరకే అంకితం ఇదియే ఈ పేదవాని హృదయార్పణం నీ వసగిన వాణినే నీ కొరకే అంకితం ఇదియే ఈ పేదవాని హృదయార్పణం మార్చము దేవా మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో మార్చము దేవా మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో బంగారమును వెండి కన్నను మేలిమైన నా మనసే నీకు అర్పించగను నిలచియుంటిని అర్పించగను నిలచియుంటిని ఆదరముతో నీవు అంగీకరించి మార్చుము దేవా మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో మార్చుము దేవా మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో अर्पितं प्रभुवार्पितं अंकितं
ప్రభువా నాదు జీవితం. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించుదము. ప్రభుత్వ నామస్తుతి మమ్మల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ సేవకులమైన మేము నీ దివ్య సముఖమును అర్పించి ఈ కానుకలను పవిత్రీకరింపము. వీటితో పాటు మమ్మ కూడా నీకు ఆమోదయోగ్యమైన అర్పణగా అంగీకరింపమని నిన్ను బ్రతిమాలుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు తిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వీశ్వర, మేము ఎల్లప్పుడూ యచ్చోచను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ స్తుతినితో పవిత్రాత్మతోని ఏకమైన నీవు ఒకే దేవుడవు, ఒకే ప్రభుడవు. వ్యక్తులుగా ముగ్గురై ఉన్నను నీవు దైవ స్వభావంలో ఏకత్వము కలిగి ఉన్నావు. నీవు తెలియపరిచిన నీ కుమార పవిత్రాత్మ దివ్య సాంగత్య పరమరహస్యమును మేము విశ్వసించి ప్రకటించుచున్నాము. ఈ విధముగా ఆద్యంతము లేని నీ అవిభక్త దైవత్వమును ప్రకటించినప్పుడు ముగ్గురు వ్యక్తుల భిన్నత్వమును, దైవ స్వభావంలో ఏకత్వమును, నీ తేజోమయ దివ్యమహిమలో సమానత్వమును ఆరాధించుచున్నాము. కావున పరలోక దూతల దళములన్నిటితో ఐక్యమై మేము నిరతము పొంగుచు ఏకకంఠముతో నిన్ను స్తుతించుచ ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు వచ్చి నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని
భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన క్రీస్తు దేవా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుచు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబోసిన క్రీస్తు రక్తమా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సు యప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలువారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పిఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములకు చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ ఆమె భర్తయ్య పునీత యేసేపుతోనూ ధన్యులైన అపోస్తలతోనూ పునీత అంతోని వారితోనూ ఆది నుండి నీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుంజు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహమున పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కొలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్క చేయక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించి నేను పాత్రలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. కథోలిక క్రైస్తవులు మాత్రమే దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించండి.
ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు, శుద్ధతతో పొందు విందు, ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు, శుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు, శుద్ధతతో పొందు. ఆత్మ బాపును ఈ విందు, పరిశుద్ధతనిచ్చును ఈ విందు, పాపము బాపును ఈ విందు, పరిశుద్ధతనిచ్చును ఈ విందు. శాంతిని వసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు, శాంతిని వసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు. సమాధానమిచ్చును ఈ విందు, మనము నేర్పును ఈ విందు, సమాధానమిచ్చును ఈ విందు, సహనము నేర్పును ఈ విందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు, శుద్ధతతో జూబిలీ ప్రార్థన. మీరందరూ కూడా నాతో పాటు ఏకీభవించమని మనవి. పరలోకమందున మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడు నీ కుమారుడు మా సోదరుడైన మా సోదరుడైన యేసుక్రీస్తులో యేసుక్రీస్తులో నీవు మాకు ప్రసాదించిన నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము విశ్వాసము పవిత్రాత్మ ద్వారా పవిత్రాత్మ ద్వారా మా హృదయాలలో మా హృదయాలలో రగిలించిన ప్రేమ జ్వాల రగిలించిన ప్రేమ జ్వాల రానున్న నీ రాజ్యమునకై రానున్న నీ రాజ్యమునకై మాలో మాలో దివ్యమైన నిరీక్షణను దివ్యమైన నిరీక్షణను మేల్కొల్పును గాక. మేల్కొల్పును గాక. నీ కృపతో మమ్ములను నీ కృపతో మమ్ములను సువార్త విత్తనములను సువార్త విత్తనములను వెదజల్లుటకై వెదజల్లుటకై చురుకైన వ్యవసాయకులుగా చురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. నరక శక్తులు నశించి నరక శక్తులు నశించి మానవత్వం వికసించి మానవత్వం వికసించి విశ్వాసం హెచ్చింపబడి విశ్వాసం హెచ్చింపబడి దృఢ సంకల్పముతో క్రొత్త దివి క్రొత్త భూమికై నిరీక్షించుటకు నీ మహిమ వైభవము
మాలో మాలో నిత్యము నిత్యము వ్యక్తమగునుగాక. వ్యక్తమగునుగాక. నిరీక్షణ యాత్రికులమైన మాలో నిరీక్షణ యాత్రికులమైన మాలో జూబిలీ దైవానుగ్రహము, జూబిలీ దైవానుగ్రహము, స్వర్గ సంపదల పట్ల స్వర్గ సంపదల పట్ల ఆశను ఆశను మేల్కొల్పునుగాక. మేల్కొల్పునుగాక. రక్షకుని ఆనందము, రక్షకుని ఆనందము, శాంతి శాంతి ప్రపంచమంతటిపై ప్రపంచమంతటిపై కృమ్మరింపబడునుగాక. కృమ్మరింపబడునుగాక. సదాకాలము జీవించుచు సదాకాలం జీవించుచు పాలించు దేవా, పాలించు దేవా, నీకే నీకే సదాస్తుతి సదాస్తుతి మహిమ మహిమ కలుగునుగాక. కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. గొరపాటి సురేష్ ప్రమీల వారి బిడ్డలు సాత్వికం మరి ముఖ్యంగా మంచి మార్కులు వచ్చినందుకు మంచి కాలేజీలో సీటు రావాలని అంతోని వారి పేరిట పూజ. సన్నికంటి కోటేశ్వరరావు శివరమ్మ కుటుంబంలో దేవుడు చేసిన వీళ్ళకి కృతిగాను. మధుచంద్ర వారు చేస్తున్న వ్యాపారాన్ని దీవించాలని అంతోని వారి పేరిట పూజ. సన్నికంచి వెలంగిని బాబ్జీ వారి బిడ్డల మెస్సీ బ్లెస్ను దీవించాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని అంతోని వారి పేరిట పూజ. సన్నికంటి జ్యోతి అనిల్ వారి బిడ్డలు ఆయాను సాత్వికులను దీవించాలని, జ్యోతికి మంచి ఆరోగ్యము, అనిల్ చేసేటువంటి వ్యాపారాన్ని దీవించాలని అంతోని వారి పేరిట పూజ. పత్తిపాచి నాగభూషణం నిర్మల వారి బిడ్డలు పనీంద్రబాబు, ధరణి, ప్రవీణ్, గోపిలను దీవించాలని, బిడ్డలు చేసే ఉద్యోగాన్ని దీవించాలి, సెల్ ఫోను దీవించాలని, అందరికీ మంచి ఆరోగ్యము దయచేయాలని అంతోని వారి పేరిట పూజ. ఎంపిచ్చయ్య రేణుక వారి బిడ్డలు మణికాంతు, శశాంక్ను దీవించాలని, చేయుచున్న పనుల యందు వారు ఏ ఇబ్బంది లేకుండా చక్కగా జరగాలి అని అంతోని వారి పేరిట పూజ. క్రీస్తునాథుని యందు క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనము త్రిత్వైక సర్వేశ్వరుని పండగని జరుపుకొంటూ ఉన్నాము. ఇక రేపుగాక ఎల్లుండి 28వ తారీఖు జూన్ 9వ తారీఖున మన పుణ్యక్షేత్ర వార్షిక మహోత్సవం ఆదివారం. ఆ రోజు సాయంత్రం 5:30 గంటలకి మన ప్రీతమ మేత్రాలు మహాఘనత వహించటువంటి చిన్నాబత్తుని భాగ్య గారి చేత పండగ సమిష్టి దివ్యబలి పూజ సమర్పించబడుతూ ఉంది. దానికి గాను మనం ఆధ్యాత్మికంగా సిద్ధం కావటానికి ఈ 5 మంగళవారోత్సవాలను నిర్వహిస్తూ ఉన్నాం. 3 మంగళవారాలు అయిపోయినవి, ఇక 2 మిగిలి ఉన్నవి. ఆ రెండింటిలో వచ్చే మంగళవారం 28వ తారీఖు 4వ మంగళవారం. ఈ 4వ మంగళవారం నాడు దివ్యబలి పూజను సమర్పించి వాక్య పరిచర్య చేయబోయేటటువంటి వారు మీ విచారణ గురువు నేనే. మరియ తల్లి దేవుని యొక్క మందస్సము అన్నటువంటి విషయం మీద మీ అందరికీ కూడా బైబిల్ నుండి వివరించబోతూ ఉన్నాను. ఈ మంగళవారానికి మీ అందరినీ కూడా వ్యక్తిగతంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఇక్కడికి విచారణ గురువుగా రావటానికి ముందు చాలాసార్లు ఇక్కడికి వచ్చి మంగళవారాలు, ఆ తర్వాత కొన్ని మంగళవారాలు ఎక్కువ అనుకుంటాను, దివ్యబలి పూజను సమర్పించాను. దేవుని చిత్తమైతే తర్వాత కూడా రావచ్చేమో. కానీ ఈ విచారణ గురువుగా ఈ పుణ్యక్షేత్రానికి రెక్టర్ స్వాముల వారుగా నేను సమర్పించబోయేటటువంటి ఆఖరి మంగళవారం దివ్యబలి పూజ. ఆ తర్వాత 4వ తారీఖున నాకు ఇచ్చినటువంటి కొత్త నూతన విచారణకి వెళ్ళిపోతూ ఉన్నాం. అందుకే మీ అందరినీ కూడా వ్యక్తిగతంగా ఈ 4వ మంగళవారానికి రావలసిందిగా కోరుతూ ఉన్నాం. మరియ తల్లి దేవుని యొక్క మందస్సము ఈ విషయం మీద బోధించబోతూ ఉన్నాను. ఇక మే 31 మే నెల మరియ తల్లి పూజిత మాసం. చాలామంది ప్రతిరోజు వస్తున్నారు, జపమాల మరియ తల్లి పుస్తకాన్ని వింటూ ఉన్నారు, దివ్యబలి పూజలు పాల్గొంటూ ఉన్నారు. ఈ మే నెల ఆఖరి రోజు మే 31వ తారీఖున మరియ తల్లి ఎలిజబెతమును సందర్శించినటువంటి పండగ. వీలు పడిన వారందరూ కూడా ఆ రోజు రండి. ఈ నెలంతా రాని వారు కూడా ఆ రోజు రండి. ఎందుకంటే మే నెల ఆఖరి రోజు దివ్యబలి పూజ అయిపోయిన తర్వాత మరియ తల్లి స్వరూపముతోటి తేరు ప్రదక్షిణ ఉంచు ఉంది. ఇక జూన్ 9వ తారీఖున పండగకి గాను మీ వద్ద నుండి విరాళాన్ని సాయాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. మన పెద్దలు మీ వద్దకి పుస్తకం తీసుకొని వస్తూ ఉన్నారు. వారు చాలా కష్టపడుతూ ఉన్నారు.
అది మీరు ధన రూపంలోనే కావచ్చు, వస్తువు రూపంలోనే కావచ్చు, సాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇక వచ్చే ఆదివారము 2వ తారీఖు నెల మొదటి ఆదివారము మీ వద్ద నుండి యథావిధిగా దశమ భాగాన్ని స్వీకరిస్తాం. అయితే వచ్చే ఆదివారానికి కూడా ఒక విశిష్టత ఉన్నది. ఏమిటంటే దివ్య సత్ప్రసాద పండుగ. నేను బైబిల్ గ్రంథాన్ని చదివిన వ్యక్తిని, బోధించిన వ్యక్తిని. అయితే నాకు ప్రత్యేకమైనటువంటి 2 భక్తులు అంటాం, డివోషన్స్ అంటాం ఉన్నది. ఒకటి మరియ తల్లి, 2వది దివ్య సత్ప్రసాదం. మీరు అనవచ్చు, ఈ 6 సంవత్సరాలు ఈ పుణ్యక్షేత్రంలో నేను ఏమేమి ఫేస్ చేశానో, ఏమేమి గుండా నేను వెళ్ళానో, ఇక్కడ నేను చేసింది ఏమిటో నాకు బాగా తెలుసు. అయితే ఇదంతా కూడా మరియ తల్లి యొక్క సాయం వలన, సత్ప్రసాద ప్రభు ఆశీర్వాదం వలన చేయగలిగి ఉన్నాను. నా వ్యక్తిగత జీవితము మీకు ఒక సందేశాన్ని, ఒక ప్రోత్సాహాన్ని ఇస్తే తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు నా యొక్క దైనందిన కార్యాన్ని ఎలా ప్రారంభిస్తాను అంటే, ప్రతిరోజు కూడా ఉదయమే లేచి నడుస్తూ జపమాలని జపిస్తాను. అది ఒక రహస్యం కాదు, ఎన్ని రహస్యాలు ఉన్నవి? 4 రహస్యాలు ఉన్నవి. సంతోషం, వెలుగు, దుఃఖం, ఆ తర్వాత మహిమ దేవ రహస్యాలు. దీనితోటి ఇవన్నీ కూడా జపించుకుంటూ నా దినాన్ని ప్రారంభిస్తాను. ఇక చివర పడుకోవటానికి ముందు ధ్యాన మందిరానికి వెళ్ళి దివ్య సత్ప్రసాద ప్రభు ముందు కొంత సమయాన్ని గడిపి ఆ తర్వాతనే నేను నిద్రకి వెళుతూ ఉంటాను. ఏ రోజైనా ఈ రెండిటిలో ఏదైనా నేను మిస్ అయితే చేయకుండా, అది ఏదైనా కారణం ఉండడం వల్ల చేయకుండా ఉన్నట్లయితే ఏదో వెలితిగా అనిపిస్తూ ఉంది. ఇది విచారణ గురువుగా ఈ 6 సంవత్సరాలు మై బెస్ట్, నా బెస్ట్, దా బెస్ట్ కాకపోవచ్చు, నేను ఏమాత్రం చేయగలిగి ఉన్నాను అంటే నా యొక్క రహస్యం ఇది. జపమాల ద్వారా మరియ తల్లి యొక్క దీవెనలు, సత్ప్రసాద ప్రభు సాన్నిధ్యంలో నేను చేసినటువంటి ప్రార్థన నన్ను ఏమాత్రమో ఉంచగలిగి ఉన్నవి. కాబట్టి వచ్చే ఆదివారము దివ్య సత్ప్రసాద మహోత్సవం. వచ్చే ఆదివారము అదే నా ఆఖరి ఆదివారం దివ్య బలి పూజ. ఆ తర్వాత తెల్లవారి వెళ్ళిపోతూ ఉన్నాను. కాబట్టి వచ్చే ఆదివారం నాడు 2 పూజలు కలిపి ఒకే ఒక దివ్య బలి పూజ సమర్పించబడుతూ ఉంది. ఉదయం 8:30 గంటలకి పెందలాడరండి. 10ంటికి వచ్చేవాళ్ళు ఉన్నారు. మీరు ఈ పూజకు వచ్చినట్టు వస్తే మీరు చివరిలో ఉంచారు. కాబట్టి వచ్చే ఆదివారము పెందలాడి 8:30 కల్లా వస్తే దివ్య బలి పూజను సమర్పించుకుంటాం. కొత్తగా వచ్చేటటువంటి విచారణ గురువుని కూడా మీకు పరిచయం చేస్తాను. కొచ్చెల్ల జ్యోతిరాజు ఫాదర్ గారు. ఇతను నేను సెమినార్లో చదువు చెప్పినటువంటి మొట్టమొదటి బ్యాచ్కి చెందినటువంటి గురువు. ప్రార్థించుదాము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మేమెప్పుడు స్వీకరించిన దివ్య ప్రసాదము మా ఆత్మ శరీరముల రక్షణకు ఉపకరించునుగాక. ఈ విధముగా పరమ పవిత్రుడవు త్రిత్వైక సర్వేశ్వరైన నీకు గౌరవము, మహిమ, ఆరాధన నిత్యము కలుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇక చివరిగా నా వ్యక్తిగత విన్నపం. చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. తక్కువ కాలంలోనే 1000కి పైగా సబ్స్క్రైబ్ అయి ఉన్నవి. ఇంకా ఎవరైనా సరే, నేను వెళ్ళిన తర్వాత కూడా నా ప్రసంగాలు వినాలి అన్నా కానీ, వేరే బోధ వినాలి అన్నా కానీ నా పేరు మీద ఒక యూట్యూబ్ని ప్రారంభించి ఉన్నాను. గత 4 వారాల నుండి మీకు చూపిస్తూనే ఉన్నాను. FR_P_ రాజారెడ్డి. ఇది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. సబ్స్క్రైబ్ చేయటం తెలియని వారు ఉంటే చిన్నపిల్లల వద్దకు వెళ్ళండి. వారికి ఎక్కాలు రావు, కానీ ఇది బాగా తెలుసు. మీ అందరి మీకు సబ్స్క్రైబ్ చేస్తారు. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. అందరికి కూడా వందనాలండి. ఒక్క నిమిషం కూర్చోండి. 2 విషయాలు మీతో పంచుకోవాలని ఉపలాట పడుతున్నాను. కారణం మీ అందరికీ తెలుసు. మరి గత 6 సంవత్సరాల కాలం నుంచి కూడా మన పుణ్యక్షేత్రాన్ని భక్తి ప్రవృత్తితో నడిపిస్తూ దేశ విదేశాల్లో కూడా, మన 2 రాష్ట్రాల్లో కూడా, కరోనా టైంలో కూడా వారి యొక్క అద్భుతమైన ప్రసంగాల ద్వారా ప్రతి విశ్వాసిని దేవుని వైపు మళ్లించిన వారు మన రెక్టార్ గారైనటువంటి
రెవరెండ్ ఫాదర్ పి రాజారెడ్డి ఫాదర్ గారు. మరి వారు మన మేత్రాను వారి యొక్క సూచనల మేరకు మరి ట్రాన్స్ఫర్పై రేపు 3వ తారీఖు తర్వాత పెదకురపాడు వెళ్తున్నారు. అందుకుగాను రేపు 28వ తారీఖు మంగళవారం ఎల్లుండు మన పుణ్యక్షేత్రం తరపున వారికి ఘన సన్మానం మనం జరుపుకుంటున్నాం. మరి ప్యారిష్ కౌన్సిల్ మెంబర్లు జరుపుతారు ముందు, తర్వాత విశ్వాసులను మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి వారిని శాల్వా దండలతో సన్మానించవలసిన ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా 2వ తారీఖు అంటే నెల మొదటి ఆదివారం, మరి ఆ రోజు కూడా చివరి రోజు కాబట్టి ఫాదర్ గారు పూజ మన కొరకు సమర్పించేది. ఆ రోజు కొత్త ఫాదర్ గారు వస్తారు చెప్పారు ఫాదర్ గారు ఇప్పుడే, రెవరెండ్ ఫాదర్ కొచ్చెర్ల జ్యోతిరాజు ఫాదర్ గారు. వారికి మన విచారణని వాళ్ళ చేతులకు అప్పగిస్తారు. మరి ఆ రోజు కూడా చిరు సన్మానం ఉంటుంది. మరి మంగళవారం ఆదివారం 2 సన్మానాలకు కూడా మీరందరూ కూడా భక్తులు విశేషంగా వచ్చి మన యొక్క వీడ్కోలను వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటూ ఆ దేవాదేవుడు వారిని ఎల్లప్పుడూ కూడా వారు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు తోడుగా అండగా దండగా ఉండాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా వారిలో నేను గమనించింది ఏంటంటే ఎప్పుడు కూడా దైవ సేవలో నిమగ్నమై ఉంటారు. ప్రతి నిత్యము అనునిత్యము ఎల్లప్పుడూ కూడా వారు జీవించిన నుంచి కూడా మరి దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే చక్కని వాక్య పరిచర్య. మరి ముఖ్యంగా వారిని గురువుగా ఏర్పాటు చేశారు. మరి యాజకులుగా ట్రైనింగ్ పొందుతున్న ఫాదర్స్కి మరి 20 సంవత్సరాల కాలం పాటు వాడు రోమ్లో ఉంటూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత బైబిల్ని ఆసన సోపానం పట్టి ప్రతి క్షణము కూడా దేవుని వైపు ఆలోచిస్తూ మరి యాజకుల్ని తయారు చేయటం అంటే, యాజకులకు బోధన చేయటం అంటే ఎంతో మహత్తరమైన కష్టతరమైన పైనప్పుడు కూడా సంతోషంగా వారిని ఈ యొక్క లోకంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వారికి ఇచ్చినటువంటి బోధన అనేది చాలా గొప్ప విషయం. మరి దేవుడు వారిని అష్టైశ్వర్యంతోనూ ఆరోగ్యాలతోనూ కలకాలము ఎల్లకాలము ఉన్నంతకాలం కూడా దీవించాలని మనసా వాచా వాడిని కరుణ కోరుకుంటూ మనందరం కూడా వాళ్ళకి స్వాగతం సుస్వాగతం చెప్పుకుంటేనే మళ్ళీ రేపు మంగళవారం వీడ్కోలు సభ చెప్పుకుందాం. మరి ఈరోజు మనం గమనించాం పవిత్రాత్మ సర్వేశ్వరు గురించి చెప్పాలంటే ఊరి వల్ల కాదు. మరి వారు చిటికలో చెప్పారు మనకి. ఏమని చెప్పాడు? దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుడిచ్చిన బైబిల్ చదువుతూ ప్రతి వారికి తోచిన సహాయం చేయమన్నారు. వారికి సహాయం చేస్తేనే, వారికి దాన ధర్మాలు చేస్తేనే వాళ్ళు పవిత్రాత్మ సర్వేశ్వరుని చూచారని చెప్పారు. మరి ఎవరి వల్ల కాదు పవిత్రాత్మ సర్వేశ్వరు గురించి చెప్పాలంటే చాలా కష్టతరమైన పని. అటువంటిది మనందరికీ మనసుల్లో హద్దుకునే విధంగా చెప్పారంటే దేవుడు వారికి ఇచ్చిన వరం. కాబట్టి వారికి అందరూ కూడా మనం ఒకసారి కళతారంతో స్వాగతం సుస్వాగతం చెప్తూ వీడుకోవాలి పడుతున్నాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ ఫర్ యువర్ kindness and service onto our diocese and parish and shrine, Father. Thank you to very much to all. ఆయన చెప్పినవన్నీ ఏం వద్దులే కానీ నా కోసం ప్రార్థన చేయండి. దానిలో కొంత అతిశయోక్తి అంటాం. నేను తెలుగు బాగా చదువుకున్నాను మాస్టారు. తెలుగు చదివాను, ఇంగ్లీష్ లిటరేచర్ చదివాను, హీబ్రూ, గ్రీకు, జర్మన్, ఇటాలియన్, లాటిన్ ఇవి నేను నేర్చుకున్నటువంటి భాషలు.